నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి ఆర్టీసీ బస్టాండును ఎమ్మెల్యే, నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డిలు సందర్శించారు. డిపో, బస్టాండు ఆవరణలో కలియదిరిగి పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, టాయిలెట్లు, డిపోలో అమ్ముతున్న వస్తువుల నాణ్యత తదితర అంశాలపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కావలి పట్టణ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ డిపో ప్రజల ప్రయాణ సౌకర్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే సూచనల మేరకు డిపోలో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత టాయిలెట్ల స్థానంలో కొత్త సదుపాయాలు ఏర్పాటు చేయడం, డిపోలో పరిశుభ్రత, పెయింటింగ్ తదితర అంశాలపై అధికారులు చర్యలు చేపడతారని చెప్పారు. ఈ రోజున కావలిలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో అందు ఆర్టీసీ ఉన్నత అధికారులు, ఆర్టీసీ డిపో మేనేజరు, మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి జోనల్ చైర్మన్గా ఉన్నటువంటి సోదరుడు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావలి నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఆర్టీసీ డిపో చుట్టుపక్కల ప్రజలకి, మన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో మెరుగైన సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేందుకు ఈరోజు ఈ డిపోని సందర్శించడం, సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలు సందర్శించడం, అన్నీ కూడా చూడటం జరిగింది. ప్రజానీకానికి మెరుగైన సౌకర్యాలు అందించాల్సిన బాధ్యతగా తీసుకుని ఈ రోజున చైర్మన్, రీజనల్ చైర్మన్ అయినటువంటి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో కావలిలో రోటరీ క్లబ్ సౌజన్యంతో మిత్రుడు రమేష్ రెడ్డి గారి ఉచితంగా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి ప్రయాణికులకి అందరికీ కూడా ఉచితంగా మంచినీళ్ళు అందించే కార్యక్రమాన్ని కూడా ఉదయాన్నే ప్రారంభించి ఇప్పుడే రివ్యూను కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం, కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా జూన్ 12వ తేదీన ఓపెన్ అవుతున్నాయి. స్కూల్ పిల్లలు అందరూ కూడా పాఠశాలలకు వెళ్ళి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్క విద్యార్థి కూడా డ్రాప్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళకి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యార్థులకు కావాల్సినటువంటి పాఠ్య పుస్తకాల నుంచి స్కూల్స్ను ఆధునీకరించడం కాడి నుంచి పిల్లలకి అన్ని సదుపాయాలు ఏర్పడుతూ పిల్లలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో స్కూల్ దగ్గరికి వెళ్ళేటట్టుగా ఆర్టీసీని కూడా అనుసంధానం చేసుకుంటూ వారందరికీ కూడా పాసులు ఇస్తూ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఆర్టీసీని నడిపే విధంగా మెరుగులు దిద్దాలనే ఉద్దేశంతో సురేష్ అన్న, నేను ఈ రోజున మన ఉన్నత అధికారులు మొదలుకొని ఈ బ్రాంచ్ మేనేజర్ వరకు అందరితో కూడా కూర్చొని చర్చించడం జరిగింది. చిన్న చిన్న సమస్యలు కూడా, శానిటేషన్ సమస్యలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య తీరిపోయింది, శానిటేషన్ సమస్య ప్రధానంగా ఉంది. దాన్ని కూడా మున్సిపల్ అధికారులు కోఆర్డినేట్ చేసుకొని వాటిని కూడా తీసుకురామని చెప్పి అందరికి కూడా ఈ రివ్యూలో చర్చించడం జరిగింది. సమీక్ష సమావేశం ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఈ రకంగా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొని మొత్తం అమూలాగ్రం చర్చించడం జరిగింది. ఉన్నటువంటి బస్సులు ఏదైతే ఉన్నాయో వీలైనంత వరకు అన్ని గ్రామాలకి ప్రయాణికులకు మెరుగైనటువంటి సౌకర్యాల కోసం వారు సమీక్ష తీసుకోవడం జరిగింది. అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో దాని స్థానంలో కొత్తగా మరలా కూడా ఆర్టీసీ శాంక్షన్ చేయడం జరిగింది. అదే రకంగా ఈ పరిశుభ్రత విషయంలో కానీ, అదే రకంగా పెయింటింగ్ విషయంలో కూడా వారు సూచన చేయడం జరిగింది. అవన్నీ మా స్థాయిలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియజేసి వారు చెప్పిన ప్రకారంగా అవన్నీ అమలు చేయడానికి కోసంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ
వారు ఈ కార్యక్రమం తీసుకున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.